ప్రజెంట్ సమయం చూసుకుంటే 7 అవుతుంది మనకి. కారణం ఏంటంటే కొంచెం ఎక్కువ బిట్టు 10 ఎకరాలు కాబట్టి 10 ఎకరాలు అలాగే కొంచెం మార్నింగ్ టాటర్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం లేట్ అవ్వడం వల్ల అలాగే మనకి చెట్టు కూడా కటింగ్ చేయించాము. సో కొంచెం లేట్ అవ్వడం వల్ల కొంచెం లేట్ ప్రాసెస్ అయింది. అయినా సరే మనకి 10 ఎకరాల ల్యాండ్ గుంజేశారు. ఇంకో రేపు అయితే మనకి 5 ఎకర్స్ కూడా ల్యాండ్ గుంజేస్తారు వీళ్ళు. అంటే పేపర్ వేయడం జరుగుతుంది. సో ఈ టైం కూడా తీపడం కారణం ఏంటంటే వర్షాలు మనకి ప్రజెంట్ వర్షం వాతావరణం లేదు, పడడం లేదు ఇక్కడ వర్షం. అయినా సరే మూమెంట్ మనం ఎలాంటిదో చెప్పలేము. ఎందుకు అంటే ప్రజెంట్ ఇది బ్లాక్ సాయిల్, ఇది బ్లాక్ సాయిల్లో వర్షం పడితే దారుణంగా ఉంటుంది పొజిషన్. తర్వాత మనం వేయలేము కూడా, నడవలేము కూడా. దీంట్లో ఎలాగంటే అది రోత ఉంటుంది మనకి. కాబట్టి ప్రజెంట్ ఎటువంటి సమయమైనా సరే మనకి బ్లాక్ సాయిల్లో ఎండ ఉన్నప్పుడు దేవుడిచ్చిన వరం అనుకొని చెప్పేసి మనం అయితే వేసుకోవాలి కంపల్సరీ. సో మీరు చూస్తున్నారు కదా, చీకటి చెమ్మ చీకటి ఉంది మనకి. ఈ చీకట్లో కూడా పాపం వీళ్ళైతే గుంజుతున్నారు పేపర్ వచ్చేసి. సో ఈ పేపర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 3 హోల్స్ ఉంటాయండి మనకి. 3 హోల్స్ మీకు కనిపిస్తుంది. 6 to 6 ఇక్కడ ఒక హోల్, అక్కడ ఒక హోల్, మళ్ళీ అక్కడ హోల్. 6 to 6 ఈ 6 హోల్స్ ఏంటంటే ఒక సెంటర్ హోల్ మనకి అది మొక్క ప్లాంట్ వేయడానికి, ఇంకో సైడ్ హోల్స్ ఏంటంటే మనం మందు కట్టలు వేయడానికి. ఈయన వచ్చేసి మా పార్ట్నర్ అండి, నాగేశ్వరరావు అని చెప్పేసి పార్ట్నర్స్. ఇది తెచ్చావు థమ్స్అప్ తెచ్చావా? ఎన్ని తెచ్చావు? 4 తెచ్చావా? బజ్జీలు తెమ్మని చెప్పేసి అందాం అనుకున్నా. పాపం ఫోన్ బిజీ వస్తుంది ఫోన్. ఏడవ ఆగుతుంది వాళ్ళకి పాపం. ఏం చేస్తారు వాళ్ళు? గుంజు చెప్తారు వాళ్ళు. అయితే అండి ఇప్పుడు ప్రజెంట్ మనకి వచ్చేసి అడుగు మందులు అయితే నేను గోదావరి గోల్డ్, అలాగే అక్షయ, అలాగే డిఏబి గ్రానుల్స్ పూర్తి చేయడం జరిగింది. వేసిన తర్వాత బోధేసాము. బోధేసిన తర్వాత కూడా ఇలా మంచి అయితే అయిపోయింది జరుగుతుంది. ఇక వర్షం మూమెంట్ బట్టి మేము ఒక 5 డేస్లో 6 డేస్లో 7 డేస్లో కానీ ప్లాంటేషన్ చేసుకుంటాం. ఇక కలెక్షన్ కూడా ఇవ్వాలి కదా, మనం డ్రిప్ ఇరిగేషన్ కలెక్షన్ ఇవ్వాలి, వాటర్ కలెక్షన్ ఇచ్చిన తర్వాత చూసుకొని ఇవ్వాలి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మనకి మొక్కలు ఎలా వేసుకోవాలి సార్ అని అడుగుతున్నారు. మొక్కలు వేసిన తర్వాత అది కూడా ఒక వీడియో తీయడం జరుగుతుంది కంపల్సరీ. మొక్కలు వేసే ముందు ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి, అలాగే మనకి మొక్కలు వేసే ముందు విల్టు రాకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలి. సో ఇవన్నీ కూడా మేము ప్రతిదీ వీడియో తీస్తుంటాం. అలాగే మొక్కలు వేసిన తర్వాత ఎన్ని రోజులు మనం ముందు వాడాలి, అలాగే ఏ మొక్క వేసుకోవాలి 76 నెంబర్ 15, అలాగే జిపి వేసుకుంటే బాగుంటుందా, మనకి వర్మి ప్యాకెట్స్ వేసుకుంటే బాగుంటుందా, అలాగే మనకి ప్యాకెట్స్ రెడ్ సాయిల్ ప్యాకెట్స్ ఉంటాయి అవి వేసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటివన్నీ మీకు చూపిస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. కొంతమంది మీరు ఎటువంటి పంట సాగు చేస్తున్నారో మనం కూడా కామెంట్ చేయండి, అలాగే ఎటువంటి సీడ్ వేసుకున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. మరి ఉంటామని మన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. నైట్ అవుతుంది మనకి, ఇంకో 3 రోజులు గుంజితే మనకి సరిపోయింది. వీళ్ళు పాపం చూస్తున్నా మీరైతే, నమస్తే మామ, చూస్తున్నా మీరైతే చిమ్మ చీకట్లో కూడా గుంజుతున్నారు. మార్నింగ్ వీళ్ళు 7కి వచ్చారండి. 7 నుంచి ఇప్పుడు దాకా పని వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్ వాళ్ళకి. సో ఈరోజు ఒకే మరి ఉంటాము. బాయ్ అండి.